వీడియోలో పీసీఓడి ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో చెప్పిన బెస్ట్ ఫుడ్స్ అసలు ఏ టైంలో ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. సో ఈ వీడియో చూసినోళ్ళు కంపల్సరీ నెక్స్ట్ వీడియో చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా అర్థమవుతుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్స్‌లో 4 కేటగిరీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్ ఏంటంటే వెజిటబుల్స్. దాంట్లో లీఫీ వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ లాంటివి. ఈ వెజిటబుల్స్‌లో ఫైబర్ ఉంటుంది. అది బ్లడ్ షుగర్ స్లోగా రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకోటి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. సో వెజిటబుల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ కేటగిరీలోకి ప్రోటీన్ ఫుడ్స్. అందరూ చెప్తా ఉంటారు కదా! ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అని. ఆ ప్రోటీన్స్ ఎందులో ఉంటది మనకి? గుడ్లలో ఉంటది, పప్పులు, స్ప్రౌట్స్ అంటే మొలకలు అంటాం కదా! దాంట్లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటది. అండ్ ఇంకోటి పెరుగులో కూడా ప్రోటీన్ ఉంటది. ఈ ప్రోటీన్ వల్ల లాంగ్ టైమ్ ఫుల్‌గా ఉంటాం. అప్పుడు స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. దానివల్ల మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఈ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల హార్మోన్‌కి కూడా సపోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ కేటగిరీలోకి ఫ్రూట్స్. ఫ్రూట్స్ తీసుకోవడం కరెక్టే కానీ ప్రాపర్ క్వాంటిటీలో తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రూట్స్ ఎలా ఏమేమిటి అంటే యాపిల్స్, జామకాయలు, పపాయ లాంటివి. ఈ ఫ్రూట్స్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి బాడీ స్ట్రెస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఆల్సో డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి. కానీ ఓవర్గా తినకూడదు. క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్కి. అండ్ ఫోర్త్ కేటగిరీలోకి హెల్దీ ఫ్యాట్స్. ఇవి నట్స్‌లో, సీడ్స్‌లో దొరుకుతాయి. అండ్ గీలో కూడా ఉంటది. అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆయిల్. ఆయిల్‌లో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి హార్మోన్స్‌కి రా మెటీరియల్ లాంటివి. హార్మోన్స్ బాడీలో ఫ్యాట్ నుంచి ప్రిపేర్ అవుతాయి. అందుకే కంప్లీట్‌గా ఫ్యాట్ అవాయిడ్ చేస్తే హార్మోన్స్ వీక్ అవుతాయి. హెల్దీ ఫ్యాట్స్ వల్ల లాంగ్ టైమ్ ఫుల్‌గా ఉంటాం. దానివల్ల కూడా క్రేవింగ్స్ తగ్గుతాయి. ఎనర్జీ కూడా స్టేబుల్‌గా ఉంటుంది. కానీ క్వాంటిటీ ఇంపార్టెంట్. లిటిల్ అమౌంట్ చాలు. సో ఫ్యాట్స్‌లో కూడా హెల్దీ ఫ్యాట్స్, అన్‌హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం ఇంపార్టెంటే. కానీ తక్కువ అమౌంట్‌లో తీసుకోవాలి. సో ఏది తీసుకున్నా పీసీఓడీలో క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. పీసీఓడీలో మెయిన్ రూల్ ఏంటి అంటే ప్లేట్‌లో ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఉంటే మీల్ బ్యాలెన్స్‌డ్ అవుతుంది. ఈ బ్యాలెన్స్‌డ్ మీల్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్టేబుల్‌గా ఉంటుంది. దానివల్ల హార్మోన్స్ స్లోగా బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ టాపిక్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి.